హే ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వ్లాగ్లో మరి మేము చర్చ్ వరకు వెళ్ళిందే చూపించిన, తర్వాత వ్లాగ్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అని చెప్పినా కదా. సో దిస్ ఈజ్ దాట్ వ్లాగ్. సో మా చర్చ్లో మీటింగ్ స్టార్ట్ అయిపోయినాయి గైస్, మా ఊర్లో. అండ్ ఇక్కడ నుండి మేము మా మీటింగ్స్ ఎలా జరిగినాయి, డే 3 ఎలా అయిపోయింది అండ్ డే 4 మొత్తం ఎలా గడిచింది అనేది వ్లాగ్లో ఉంటుంది. సో వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ ఎంజాయ్ ది వ్లాగ్. హాయ్ తాత. ప్రైజ్ లార్డ్ తాత. వీడియో. Only video. Yeah. You want to say something about the meetings? ప్రభు నామములో వందనాలు. మా సొంత గ్రామం తిప్పడపల్లి మెత్తి చర్చ్లో కుటుంబ ఆశీర్వాద కూడికలు 2 రోజులు మొదటి దినము స్టార్ట్ చేయడానికి ప్రభు కృప చూపుతున్నారు. అందరు రక్షింపబడాలని, అనేకులు కుటుంబాల్లో శాంతి సమాధానం ఇంకా ప్రభు కలగజేయాలని ఆశతో కూడికలు పెట్టాము. రక్షింపబడాలని మా టీమ్ సంవత్సరం మధ్యలో నుండి కొంతమంది నన్న ప్రభు వచ్చి. ఆమేన్. థ్యాంక్ యూ తాత. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకం గల రాజా యేసు క్రీస్తు ప్రభువా, నీ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతములు ఆశ్చర్య. చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి గైస్, చూడాలి ఎట్లయితుందో. పాపం చాలామంది కష్టపడుతున్నారు. సో గైస్ మొత్తం పవర్ ఆఫ్ అయిపోయింది. వీఆర్ వెయిటింగ్, వీఆర్ ప్రేయింగ్ అంతా మంచి జరగాలి అని. చాలామంది వెయిట్ చేస్తున్నారు. వర్షం కూడా చాలా పడేటట్టు ఉంది గైస్. సో లెట్స్ సీ ఎట్లయితుందో అయిందని. సో గాయస్, ఈ సాంగ్ మీరు ఫుల్ సాంగ్ వినాలి అనుకుంటే ప్లీజ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నోన్ యాజ్ @aksh_echo అనమాట. ఇందులో ఐ విల్ బీ షేరింగ్ ఆల్ మై లైఫ్ అప్డేట్స్, బ్లాగ్స్ అండ్ అన్ని క్రిస్టియన్ సాంగ్స్, అండ్ యూ విల్ బీ సేయింగ్ మోర్ కాంటెంట్ ఇన్ దిస్. సో ప్లీజ్ గో అండ్ డూ ఫాలో, అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ గైస్. నేను ఎంత కష్టపడి వ్లాగ్స్ చేస్తున్నా, ప్లీజ్ మీ ఒక్క లైక్, మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా అంటే చాలా హ్యాపీని ఇస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చప్పట్లు కొట్టి సహోదరుని అభినందించండి. ఈ సమయంలో 10 గంటలకే మేము కూడిక ముగిస్తామని డిఎస్ ద్వారా చెప్పి ప్రార్థనలు, మోకాళ్ళ జీవితాలు కావలసి ఉన్నది నైనా. వంతుకు గంతేసే క్రైస్తవ్యము మాకొద్దు నైనా. మీ సన్నిధిని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్క బిడ్డ తలపైన నైనా మీ హస్తమును మీరు ఉంచండి. నడినెత్తి నుంచి అరికాలు వరకు ఈ బిడ్డలందరినీ మీరు తాకండి ప్రభువా. కృప చూపండి, దయ చూపండి నైనా. మీరు అక్కడ కొరకు సిద్ధపడుతున్న సంఘముగా ఈ సంఘం అంతటిని తీర్చిదిద్దడానికి ఇక్కడ వేదిక పైన నిలిచిన బిడ్డలందరూ కూడా సరి అయిన తీర్మానాలతో ముందుకు సాగడానికి మీ కృపల చేత నింపుమని ప్రార్థన. ఎత్తబడిన కానుకలను పరిశుద్ధపరచండి ప్రభువా. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వాడడానికి మీ కృపలనిచ్చి కానుకలు ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించి, ఇవ్వలేకపోయిన బిడ్డలను కూడా దీవించి, ఇవ్వగలిగిన స్థాయికి వారిని ఎదిగించమని ప్రార్థన చేస్తూ మరొకసారి ప్రభువా, ఈ తలంపు తలంచి ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరిని బట్టి నైనా ఎంతమంది దాతృత్వం కలిగి, దయ కలిగి, అయా మీ సేవను ప్రేమించి అయా గుప్పిళ్ళు విప్పారు, వారందరినీ కూడా మీరు దీవించమని రావాల్సిందిగా ప్రభు పేరిట మనం వీక్షిస్తున్నాను. ఈరోజు 8 గంటలకు స్టార్ట్ చేసాం. మనం 10:30 గంటలకు
క్లోజ్ చేశాం. నాకు తెలిసి ఇంత త్వరగా ఏ మీటింగ్స్ క్లోజ్ చేయరు, అవునా? చెయ్యరు. 10 గంటలకి నేను చేస్తాను డిఎస్ గారు చెప్పాను. అయినప్పటికీ గాయస్ ఫుల్ వర్షం పడుతుంది గాయస్. తిన్నాం, ఆ వర్షంలోనే తిన్నాం గాయస్. ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవాలి అర్థమవుతుంది. చాలా అంటే చాలా వర్షం పడుతుంది. ఎండాకాలంలో కూడా వర్షం పడుతుంది. ఆటోలో పోతున్నాం. నాకైతే ఫుల్ నవ్వుతుంది గైస్. సో ఫైనలీ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ దిస్. ఏదో ఇట్లా వర్షంలో తడవకుండా నడుచుకోకుండా పోకుండా ఒక ఆటో ప్రొవైడ్ చేసింది. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. ట్విస్ట్ ఏంటంటే ఆ ఆటో అయినా ఎవరో ఆయనకి ఎవరో కూడా మేము తెలియదంట. మేము దన్న ఒక ఆటో ఎక్కి కూర్చున్నాం. తర్వాత మళ్ళీ అన్ని రిలేషన్స్ మాట్లాడితే నాకు మామ అవుతాడంట గైస్. సో అట్లా గాయస్ 1 o'clock అవుతుంది. ఎవ్వరు వంటలేరు మా ఇంట్లో. ఇక ఈ పిల్ల నవ్వుతూనే ఉంటుంది గైస్. మా ప్రీతి మా నాయనమ్మ ముచ్చట వేస్తూనే ఉంది గైస్. ఎవ్వరు వంటలేరు గైస్. ఓకే గైస్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో గైస్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఆగే నాయనమ్మ, ఆగండి అమ్మ, ఇద్దరు ముచ్చట వేసాను. అరే ఆగండి జరా. సో గైస్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈరోజు మొత్తం ఇట్లా కాదు. నువ్వు ఆగే తల్లి. సో గైస్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈరోజు మొత్తం ఇట్లా గడిచిపోయింది. సో రేపు డే 4 ఇన్ ద విలేజ్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఏం ట్రైల్ వీళ్ళు ఆపర్ గైస్. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. See you all in the next vlog. Until then, take care. Bye bye, guys. The next day. Hi, guys. Good morning. Hi, bye. Good morning. ఎప్పుడు లేచినావు బాబాయ్? సేమ్ టైం. మమ్మీ గుడ్ మార్నింగ్. సో మా మమ్మీ వాళ్ళు పొద్దున లేవగానే స్టార్ట్ చేసేసారు. ఏం చేస్తారు మమ్మీ? మిక్సీ. అయ్యా, మా అమ్మమ్మ ఎప్పుడు దంచుతుంది గైస్, కానీ రోల్ లేదని మిక్సీలో వేస్తుందంట. సో ఈరోజు స్పెషల్ పోలేలు. అంటే తీసినప్పటి దంచినట్టు అయిపోతుంది. ఇంకా మా ప్రీతి, శృతి, అక్కి లేవలేదు గైస్. 9 అవుతుంది. బయట ఏం చేస్తారో చూద్దాం. బాబాయ్ ఈస్ బ్రషింగ్. పెద్దత్తమ్మ బట్టలు విడుతుంది. దిగ్గాడు వాటర్ పడుతున్నాడు. గాయ్స్, సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఫ్రెష్ అప్ అంటే మంచిగా ఫేస్ వాష్ వేసుకొని, పౌడర్ వేసుకొని, లిప్స్టిక్ వేసుకొని రాత్రి ఇదే బెడ్ మీద అనుకున్నా. ఎంత చల్లగా ఆలోచిందంటే ఇట్ వాజ్ లైక్ న్యాచురల్ ఏసీ. నేను అమ్మమ్మ అనుకున్నాం దీని మీద. పొద్దున మేబీ 9 o'clock లేచిన. ఇట్ వాజ్ రియలీ గుడ్ స్లీప్ గైస్. అండ్ ఇప్పుడు టీ తాగేసిన. అండ్ మా అమ్మ వాళ్ళు పూలలు చేస్తారు గైస్. సో గైస్, మా బబ్లు కార్ క్లీన్ చేస్తుండు.
కనబడుతుందమ్మా. సో దీన్ని చూడగానే అందరు షాక్ అయిపోతున్నారు. లక్కీది ఫుల్ ఎడుతుంది అలా మమ్మీ. సో గాయ్స్, ఈ చెట్టు కింద కొంచెం చల్లగా ఉంది. చాలా అంటే చాలా ఎండలు కొడుతున్నాయి. యా, చల్లగాలి వస్తుంది కానీ ఎండలు కొడుతున్నాయి. ఇంకా నేను ప్రీతి కొంచెంసేపు ఈ చెట్టు కింద కూర్చుంటున్నాం గైస్. గైస్ అవును అంకుల్. అన్ని కొత్త కొత్త పాటలు పాడతారు అన్నట్టు, సాంగ్స్ లేవన్నట్టు. పాడాలా ఓల్డ్ సాంగ్స్? ఓల్డ్ సాంగ్స్ పాడాలా? ఓల్డ్ సాంగ్స్ అంటే ఐ లైక్ దట్ ఆంధ్ర క్రైస్తవ స్పష్టంగా ఉంటాయి, అర్థవంతంగా ఉంటాయి అన్నట్టు. నాకేమి అంత ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరికి జస్ట్ నాకేనా? ఓ థ్యాంక్ యూ బేటా. తీసుకో. ఈమె పేరు రిషిక. హాయ్ రిషిక. రిషిక హాయ్. హాయ్ చెప్పడం నేర్చుకుంది ఫైనలీ. బస్ వచ్చింది గాయ్స్. మా డాడీ వచ్చిండు. అయ్యో ఆడనే ఆగిండు. మా డిగ్గు అడిగా మళ్ళీ ఉరుకుతున్నాడు డాడీ వచ్చిండని. ఎవరైనా రావడమే ఆలస్యం, వీడు ఉరుకుతూనే ఉంటాడు. మా డాడీ బస్ దిగిండు. మా డిగ్గు వాడు చూడండి ఎట్లా ఉరుకుతుండో. మా డాడీ చూడండి ఎట్లా ఉరుకుతున్నారు చూడండి. సో ఫైనల్లీ సండే మార్నింగ్ మా డాడీ వచ్చాడు. ఫైనల్లీ హాయ్ డాడీ. హాయ్ డాడీ. రిషిక చెప్పు, నీకే అని చెప్పు. ఎవరికి? నాకేనా? ఎట్లా కూర్చుని చూడండి గైస్ పట్టుకొని. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. సరే రండి ఆడుకుందాం. జషు ఏం చేస్తున్నావురా? ఆకులు వీక్తున్నాడు. వాడేమో అక్కడ ఆడుతున్నాడు, వీడేమో ఇక్కడ ఆడుతున్నాడు బర్రెల దగ్గర. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వచ్చేసరికి మా అమ్మమ్మ పోలేలు స్టార్ట్ చేసేసింది. వాయమ్మో రే, నేను పూలాడితే చెట్టుకొమ్మ తెచ్చిరేంద్రా. వాయమ్మో రే, నేను పూలాడితే చెట్టుకొమ్మ తెచ్చిరేంద్రా. డైహార్ట్ ఫ్రెండ్స్. వాయమ్మో, నేను జస్ట్ వాడికి ఒక పువ్వు అడిగితే వాడు కొమ్మనే పట్టుకొచ్చింది గైస్. థ్యాంక్ యూ డిక్కు. థ్యాంక్స్. లక్కెక్కింది వాయమ్మో. ఓ థ్యాంక్స్ బేటా. డాడీ వాళ్ళు పూలు అడిగితే కొమ్మ తీసుకొచ్చిర్రు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫ్లవర్స్ ఇచ్చారు గైస్. ఈ మాత్రం చాలు ప్రీతి. గైస్ ఐ లవ్ ఫ్లవర్స్. నా లైఫ్లో ఫస్ట్ బాయ్స్ వీళ్ళే ఫ్లవర్ ఇచ్చేయడం. సో బ్యూటిఫుల్.
లక్కీ దా క్యారమ్స్ ఆడదాం దా. సో గాయ్స్ మా అమ్మమ్మ రొట్టెలు వేస్తుంది, పోలలు వేస్తుంది. రండి రండి, మేము ఉన్నామని పిల్లలందరూ మా ఇంటి చుట్టూ తిరుగుతారు గైస్. ఓకే సో ఆల్రెడీ మా డాడీ జామకాయ తెచ్చాడు. మా డాడీకి జామకాయలు ఉంటే చాలు, అన్నీ చేస్తూనే ఉంటుంది గైస్. మా అమ్మమ్మ రాత్రి 2 గంటలకు పన్నది, మళ్ళీ పొద్దున 5 గంటలకే లేచింది, పప్పు ఉడకబెట్టింది, ఏమేమో చేస్తుంది, ఇల్లు ఊకుతుంది. డాడీ పోలేలు టేస్ట్ చేసి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో పోలేలు ఈరోజు చాలా టేస్ట్గా ఉంది. టేస్ట్ ఏమొచ్చింది గాయస్? హాయ్ చెప్పే నాయనమ్మ. తిన్నావా? అన్నం తిన్నావా? ఇప్పుడే కూర్చున్నావు. వెరీ గుడ్. పిల్లలందరూ వచ్చేసారు, క్యారమ్ బోర్డ్ పట్టుకొని వచ్చారు. క్యారమ్ బోర్డ్ ఆడాలి. ఆ తేజు రాత్రి తొందరగా అనుకుండు, ఎందుకు కన్ను నొప్పి బాల్ తాకింది తేజుకి. సో పూలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. సో లడ్డు మళ్ళీ క్యారమ్స్ తెచ్చిండు గైస్. సో ఇంకా క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాం. చర్చ్కి రెడీ అయిపోయినా గాయస్. చర్చ్కి రెడీ అయిపోయినా, ఫ్యాన్ పట్టుకోతున్నా. చాలా వేడి ఉంది గైస్, అయితలేదు. డాడీ నిన్న రాత్రి తెలుసా గైస్, ఆల్ సెట్ గో టు చర్చ్. మేమందరం చర్చ్కి పోతున్నాం. డాడీ రాత్రి తెలుసా, మా డాడీ వచ్చింది గైస్. రాత్రి తెలుసా ఇంత గాలి లేదు చర్చ్ దగ్గర, ఇంత గాలి. వర్షం పడ్డది, అది పొట్టులు వేస్తుంది. వర్షం పడ్డది, గాలి లేదు, ఏం లేదు, చెంతగా కారిపోయినాయి. అన్నం తినేటప్పుడు ఫుల్ వర్షం, గాలి, అన్నం కూడా సరిగా అసలు వర్షమే పడదు, కానీ పడ్డది. ఈవెన్ నేను వెదర్ కూడా చూసిన గైస్, అసలు వెదర్లో కూడా వర్షం లేకుండా వచ్చింది. చచ్చిపోవాలి. ఫ్యాన్ పెట్టుకోతున్నా గైస్, బికాజ్ రాత్రి చాలా సఫర్ అయినా ఫ్యాన్ లేకుండా. ఆవిడ చేయవా? అమ్మమ్మ పోలేలు చేస్తుంది, మేము దాంట్లోకి వెళ్ళి పూర్ణం తెచ్చుకొని తింటున్నాం. అందరు పూర్ణం కోసం కూర్చుంది. హాయ్ బబ్లు. ప్రీతి కూడా రెడీ అయింది, రూయి కూడా వస్తుంది. దా బబ్లు మీద కూర్చో, ఆ బబ్లు బండి మీద కూర్చో. పెట్టుకో దూపు అవుతుందిరా. మళ్ళీ ఉన్నాయా కాడ కూల్ క్యాన్లు అన్నీ. సరే స్టార్ట్. హాయ్ బాయ్ బాయ్. మళ్ళీ వచ్చినాయంట, మళ్ళీ వచ్చినాయి.
తర్వాత ఐస్ క్రీమ్స్. గాయస్ ఇప్పుడు లంచ్ చేసినాం. 4 o'clock అవుతుంది గైస్. మంచిగా వైట్ రైస్, కట్టెచారు, ఇంకా మటన్, పెరుగు. తినేటప్పుడు వీడియో తీలే గాయస్, ఎందుకంటే చర్చ్ నుండి రాగానే హడావిడికి వచ్చేసినాం. కరెంట్ పోయింది, అందరం ఇరిటేషన్ మోడ్లు ఉండే. సో ఇంకా తినేటప్పుడు ఏం వీడియో తీలే. సో లంచ్ చేసేసి ఇంకా బిల్డింగ్ మీదకి వచ్చినాం. యా, బేసికలీ ఈ సమ్మర్లో రావడం చాలా మైనస్ పాయింట్ అయిందన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఎంజాయ్ చేయాలనుకున్నవి ఏం చేయలే గైస్. ఎందుకంటే ఎండ కొడుతుంది, బయటికి వెళ్ళలేం. ఇంట్లో ఉంటే వేడి, చెమటలు, ఇరిటేషన్, కరెంట్ తీసేస్తున్నాడు, వాటర్ లేదు సరిగా. సో అంటే యా వీఆర్ గుడ్, అంటే బాగానే ఉంది. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువనే ఉంది. ఓకే ఓకే, ఫ్యామిలీ అందరం కలిసినాం. దట్ ఈస్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. మా ప్రీతి వచ్చింది, నా ఫేవరెట్ కజిన్ ఇది. నా కోసం కూల్ వాటర్ తీసుకొచ్చింది ఇప్పుడే. థ్యాంక్ యూ. బిస్లరీ. వావ్, బిస్లరీ కాదు గైస్, దీని పేరు బిస్లీ. బిస్లీ బిస్లరీ కానీ స్పెల్లింగ్ రాదు, స్పెల్లింగ్ రాలే. బిస్లరీ. చాలా నీళ్ళు గైస్, వాటర్ కూడా ఏమో ఏం చేయలే. ఇంకా రేపు ఇంటికి వెళ్ళిపోవాలి, నాకు అదే బాధ అవుతుంది. ఏం చేయలే గైస్. చెరువుకి వెళ్దాం అనుకున్నాం, క్రికెట్ ఆడదాం అనుకున్నాం, ఆడినాం కానీ నాట్ అప్ టు ద మార్క్. ఎండకి బాల్ కొట్టుకున్నాం. ఓకే, దట్స్ ఆల్సో ఫన్, బట్ ఎండకి ఏం చేయలే. నేను తేజు చాలా ప్లాన్ చేసుకున్నాం, బట్ ఏం చేయలే గైస్. ప్రీతి బబ్లు ఆన్ ద వే. వెనకాల ఆగినాం వాళ్ళ కోసం. వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. సో గైస్, తేజు హియర్. హాయ్ గైస్, మళ్ళీ వచ్చినాయి ఎవరికి తినేది లేదు. మా పీతక బబ్బు బండి కూడా చల్లగా. తమ్ముళ్ళు క్రేజీ ఉంటారు గైస్. సూపర్ ఉమెన్. Two hours later. ఫోటో కాదు, వీడియో ఇది. ఫాలో అవ్వాలి. ఆ రోజు నావు గారు ఫాలో అవుతూ తరం మొత్తానికి ఎలా మారిపోయాడైనా, ఈ తరములో నీవే నా ఎదుట
నీతిమంతుడివి. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా అంటే ఆ నీతిమంతుడిని వాడుకుని ఈ పాపం చేస్తున్న వాళ్ళందరికీ వాక్యాన్ని ప్రకటించమని చెప్పాడా? నావు గారు ఏం ప్రకటించాడు చెప్పండి. వాడి కత్తితోనే ఏం ప్రకటించాడు? వాక్యం ప్రకటించాడు. మనస్తులు తాగుడుకు బానిసై, తండ్రి లోక సంబంధమైన అలవాట్లకు బానిసై, భార్యలను కొడుతూ, భార్యలు విడిచిపెట్టి వెళ్ళిపోయి తండ్రి శరీర సంబంధమైన రుగ్మతలకు లోనై నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. తండ్రి మీరు ప్రేమించారు, మీ ప్రేమను మరొకసారి వివరించారు. తండ్రి మెత్తనైన హృదయముతో ప్రతి ఒక్కరు మీ ప్రియకుమారుని సొంత రక్షకునిగా అంగీకరించి మీ ప్రేమ కళ్ళకు కట్టినట్టుగా మీ ప్రేమను ఈరోజు మీ పిల్లలతో మీరు మాట్లాడారు నాయన. ఇక్కడ పరిచర్య చేస్తున్న నాకు కూడా శక్తిని దయచేయండి. మమ్మల్ని భయంకరంగా దుష్టుడు మమ్మల్ని తరుముతుండగా నాయన. సో గాయస్ ఫైనలీ ఇంటికి వచ్చేసినాం. ఆఫ్టర్ ద ప్రేయర్ మీటింగ్ డిన్నర్ చేసేసి తనదాన్ని వచ్చి రెడీ అయిపోయినా, ఫ్రెష్ అప్ అయిపోయినా. అండ్ రేపు మార్నింగ్ వీఆర్ స్టార్టింగ్ టు హైదరాబాద్. నాకు ఇంకొక రోజు ఉండాలని ఉంది, బట్ ఇట్స్ ఓకే. రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. లగేజ్ అందరం ప్యాక్ చేసేసుకున్నాం. ఇంకా రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాం. మా డిగ్గు ఉంటాడేమో గైస్ ఇంకొక రోజు. నేనైతే వెళ్ళిపోవాలి. ఇంకా 5 days ఉంటాడంట. సో నేనైతే ఇంక వెళ్ళిపోవాలి కదా. యా, మళ్ళీ నెక్స్ట్ టైం ఊరికి వచ్చినప్పుడు ఐల్ కమ్ విత్ ద వ్లాగ్స్ అగైన్. సో మార్నింగ్ కలుద్దాం. సో గాయస్ ఇట్లా మా 4 days ఆఫ్ విలేజ్ జర్నీ జరిగింది. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేసిన, చాలా హ్యాపీ ఫీల్ అయినా. అండ్ ఆల్సో లైక్ ఐ ఫెల్ట్ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద విలేజ్. మళ్ళీ ఆ మీటింగ్స్ అని, చర్చ్ అని, అమ్మమ్మతో ఆ టైం స్పెండ్ చేయడం. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. లైక్ కజిన్స్ అందరం వెళ్ళాం కదా. ఐ ఫెల్ సో హ్యాపీ. అండ్ ఐ డోంట్ నో మళ్ళీ మేము ఎప్పుడు వెళ్తాము, బట్ షూర్లీ నేను మళ్ళీ రికార్డ్ చేస్తా వెళ్ళినప్పుడు. అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఇంటికి మళ్ళీ మేము సేఫ్గా రీచ్ అయిపోయినాం. ఐ థింక్ మార్నింగ్ మేము 9:30 వరకు ఇంట్లో ఉన్నామన్నమాట. సో ట్రాఫిక్ కూడా లేకుండే ఫాస్ట్గా వెళ్ళిపోయినాం. అండ్ సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చినాం. ఇదంతా దేవుని ప్రొటెక్షన్ మా మీద ఉండే. సో వీ రియలీ ఎంజాయ్డ్ అండ్ వీ వర్ సో టైర్డ్ ఆల్సో. సో ఇంకా ఇక్కడితోటి విలేజ్ వ్లాగ్స్ ఎండ్ అయిపోతున్నాయి గాయస్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్. మీరందరు చాలా బాగా చూసారు, రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి, అన్నీ అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అస్సలు మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. అండ్ అప్పటి వరకు ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్.